సిచ్యువేషన్ చూద్దాం. ఇప్పుడు ఎందుకింత క్లౌడ్ బర్స్ట్ జరిగిందంటే ఒకసారి మనం చూడొచ్చు. ఇక్కడ మ్యాప్ కనుక చూస్తే కనుక మనం ఒకటే ఏరియాలో చాలా ఎక్కువ పడ్డది. మీరు చూడండి, ఇక్కడ రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ ఈజ్ డేంజరస్. మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, సంగారెడ్డి, ఈ 5 జిల్లాల్లో చాలా, అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాలు చాలా ఎఫెక్ట్ అయ్యాయి. ఇక్కడ మనం చూస్తే కనుక ఆరెంజ్ కలర్, అదేవిధంగా రెడ్ కలర్లో నిర్మల్ జిల్లా మనకు కనబడుతుంది. తర్వాత నిజామాబాద్ జిల్లాలో కొంత పార్ట్ కనబడుతుంది, కామారెడ్డి జిల్లాలో కొంత పార్ట్ కనబడుతుంది, మెదక్ జిల్లాలో కొంత పార్ట్ కనబడుతుంది, సిద్దిపేట జిల్లాలో కొంత పార్ట్ కూడా కనబడుతుంది, కరీంనగర్ జిల్లాలో కూడా కొంత పార్ట్ కనబడుతుంది. నిన్న రికార్డ్ అయిన రెయిన్ఫాల్, హైయెస్ట్ రెయిన్ఫాల్ రికార్డ్ ఇస్ కామారెడ్డిలోని రాజంపేటలో 494 మిల్లీమీటర్లు, అంటే 49 సెంటీమీటర్ల వర్షం. కామారెడ్డి యావరేజ్ రెయిన్ఫాల్ ఎంత తెలుసా మీకు? కామారెడ్డి జిల్లా మొత్తం యావరేజ్ రెయిన్ఫాల్ ఒకసారి మనం చూస్తే కనుక కామారెడ్డి డిస్టిక్ యావరేజ్ రెయిన్ఫాల్ సంవత్సరంలో నార్మల్గా పడే వర్షం కామారెడ్డి జిల్లాలో ఇక్కడ మనం చూస్తే 613 మిల్లీమీటర్లు. అక్కడ నేను దాని కర్సర్ ఎక్కడ కనబడుతుంది, 613.5, అంటే 61 సెంటీమీటర్ల వర్షపాతం జూన్ నుంచి ఆగస్టు వరకు పడాలి. మొన్నటి వరకు లోటు వర్షపాతం ఉంది. 61 సెంటీమీటర్ల వర్షపాతం జూన్ నుంచి ఆగస్టు 3 నెలల్లో పడాల్సిన వర్షం 49 సెంటీమీటర్లు ఈ రాజంపేట అనే ప్రాంతంలో ఒకటే రోజు పడింది. ఒకటే రోజు, అది కూడా ఒక 8 అవర్స్ వ్యవధిలో. నిన్న 49 పడ్డది, మొన్న 13. సో 2 రోజులు కలిపితే 62 సెంటీమీటర్లు. ఒక సంవత్సరంలో పడాల్సిన వర్షం 2 రోజుల్లో పడింది. 2 రోజుల్లో పడడంతో ఎక్కడ ఎంత కెపాసిటీ చెరువైనా దాన్ని ఆపలేదు. అది హైదరాబాద్లో ఇటువంటి వర్షం పడి ఉంటే మనం అసలు బీభత్సం ఊహించలేము. అది గ్రామీణ ప్రాంతం కాబట్టి సస్టైన్ అయింది, కానీ లేకపోతే ఇది సస్టైన్ అయ్యేది కాదు. ఇది మనకు కొత్త కాదు, ఇటీవల కాలంలో రీసెంట్ కాలంలో రెగ్యులర్గా జరుగుతూ వస్తుంది. అందుకని ఇదంతా కూడా ఈ ఆరెంజ్ అదేవిధంగా రెడ్ జోన్ ఏదైతే ఉందో చాలా డేంజరస్ జోన్. ఇక్కడే ఇప్పుడు పంట నష్టం కానీ మిగతా అన్ని వాటిల్లాయి. సో ములుగు జిల్లాలో 2022లో భూపాలపల్లి జిల్లాలో ఒక గ్రామంలో 65 సెంటీమీటర్లు 24 గంటల్లో పడింది. నార్మల్గా ఏంటంటే ముంబై లాంటి ప్లేసెస్లో, ఎందుకంటే వెస్ట్ కోస్ట్ తీరంలో ఇటువంటి భారీ వర్షాలు పడతాయి. పశ్చిమ తీరంలో ముంబైలో మనకు గుర్తునే ఉంటుంది, ఒక 15 ఏళ్ల క్రితం 96 సెంటీమీటర్ వర్షపాతం ఒక రోజులో నమోదైంది. సో ఇది క్లౌడ్ బ్రస్ట్ అంటే ఒక 2-3 గంటల్లోనే 10-15 సెంటీమీటర్లు దాటితే కనుక క్లౌడ్ బర్స్ట్ అంటారు. ఒక రోజులో 21 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పడితే అత్యంత భారీ వర్షం అంటారు. ఇక ఎక్సెప్షనల్ రెయిన్ఫాల్ 45 సెంటీమీటర్ల కంటే ఎక్కువ రెయిన్ఫాల్ పడితే ఎక్సెప్షనల్ రెయిన్ఫాల్ అంటారు. సో ఇది ఎందుకు ఎక్సెప్షనల్ రెయిన్ఫాల్ వచ్చింది? ఇక్కడ అల్పపీడనం ఇక్కడ మనకు కనబడుతుంది. మనం చూస్తే కనుక ఈ అల్పపీడనం ఇప్పుడు కనబడుతుంది, చూస్తున్నారు కదా, ఈ సర్కిల్లో ఉన్న ఏరియా అల్పపీడనం. ఎగ్జాక్ట్లీ అల్పపీడనం ఇప్పుడు తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్ మీద ఉంది. సో తెలంగాణ మీద ఉంటే తెలంగాణకు ముప్పు కాదు. ఇప్పటి వరకు ఈ అల్పపీడనం నేను ఈ కర్సర్ చూపించిన ప్రాంతంలో ఉన్నప్పుడు, అంటే తీరం దాటక ముందు ఈ ఒడిశా అదేవిధంగా దక్షిణ ఉత్తర కోస్తా దగ్గర ఉన్నప్పుడు దీని ఎఫెక్ట్, ఇది ఎప్పుడు కూడా ఏంటంటే నైరుతి దిక్కున ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు ఈ అల్పపీడనం ఉన్న నైరుతి దిక్కున దీని ఎఫెక్ట్ చూస్తుంది. అందుకని నైరుతి ఋతుపవనాలు, సో నైరుతి దిక్కులో ఉన్న ప్రాంతంలో ఉన్నప్పుడు చూపిస్తుంది. సో నిన్న మొన్న బాగా ఎఫెక్ట్ చూపించడానికి కారణం అక్కడ నైరుతి దిక్కులో ఉన్నప్పుడు ఒడిశా అదేవిధంగా ఉత్తర కోస్తా దగ్గర ఉన్నప్పుడు దీని ఇంపాక్ట్ తెలంగాణ మీద ఎక్కువ ఉంది. ఇప్పుడు తెలంగాణ మీద దీని ఇంపాక్ట్ తగ్గిపోయింది. నేను లేటెస్ట్ మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూడండి, ఇది తెలంగాణ. సో ఇప్పుడు తెలంగాణ నుంచి ఈ అల్పపీడన ప్రభావం తగ్గింది. ఇప్పుడు మీరు క్లౌడ్ ఎక్కడ కనబడుతుంది చూసారు కదా, ఈ ఏరియా ఇదంతా కూడా మహారాష్ట్ర. సో ఇప్పుడు వర్షాలన్నీ కూడా మేజర్గా మహారాష్ట్రలో మరాఠ్వాడ, తర్వాత ఉత్తర మహారాష్ట్ర, కొంకణ్, ముంబైలో ఇప్పుడు అత్యంత భారీ వర్షం పడుతుంది. సో ఈ అల్పపీడన ప్రభావం ఇప్పుడు తెలంగాణ మీద లేదు. తెలంగాణలో మన క్లౌడ్ ఎక్కడ కనబడుతుంది, కొంత ఈ నల్గొండ ఈ పార్ట్లో కనబడుతుంది, మిగతా పార్ట్లో క్లౌడ్ లేదు. సో ఇట్లా అల్పపీడనం ఏర్పడ్డప్పుడు ఇట్లా కొన్ని వందల కిలోమీటర్ల వరకు అత్యంత భారీ వర్షాలు పడతాయి.
సో ఇప్పుడు మనకేందంటే ఇప్పుడు మన తెలంగాణ మీదే దక్షిణ ఛత్తీస్గఢ్ మీద అల్పపీడనం ఉంది. ఇది 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది కాబట్టి దీని ఇంపాక్ట్ ఇప్పుడు మనకు ఉత్తర కోస్తా ఒడిశా ఉన్నప్పుడు తెలంగాణ మీద ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు తెలంగాణ దక్షిణ ఛత్తీస్గఢ్ మీద ఉన్నప్పుడు దీని ఇంపాక్ట్ మహారాష్ట్ర వైపుగా వెళ్ళిపోయింది. అందుకనే మనం ఒకసారి రాడార్లో చూస్తే మనకు తెలంగాణలో చాలా క్లీన్గా కనబడుతుంది. మళ్ళీ వర్షం పడుతుంది. అది ఎక్కడ అంటే తక్కువ వర్షమే. మెదక్, సంగారెడ్డి, కామారెడ్డిలో కొంత ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఇవాళ జిహెచ్ఎంసీ ఏరియాలో కొంచెం కూడా వర్షం లేదు. సూర్యాపేట జిల్లాలో ఉంది. నార్మల్గా ఇప్పుడు అల్పపీడనం పడితే ఇదంతా కూడా కనిపించాలి, మనకు బ్లూ కలర్లో కనిపించాలి. సో లైట్ రెయిన్ఫాల్ మాత్రమే ఉంది. ఇంకా తెలంగాణకి ముప్పు తప్పినట్టే. ఈ అల్పపీడనంకి సంబంధించిన ముప్పు తప్పింది. అల్పపీడన ఎఫెక్ట్ ఇంకా తెలంగాణ నుంచి పోయింది. ఇప్పుడు అల్పపీడన ఎఫెక్ట్ అంతా కూడా ఎక్కడుందంటే మహారాష్ట్ర మీద ఉంది. మహారాష్ట్రలో నాందేడు, తర్వాత మన ఏమంటారు మరాఠ్వాడా రీజన్ అంటాం. నాందేడ్, పర్బని, బీదర్, లాతూర్, షోలాపూర్, ఆ తర్వాత ముంబై వరకు కూడా, పూణే, అన్ని చోట్ల కూడా ఇప్పుడు మహారాష్ట్రలో నెక్స్ట్ 2 days దీని ఎఫెక్ట్ మహారాష్ట్ర మీద. తర్వాత గుజరాత్లో కూడా మనం చూస్తున్నాం. గుజరాత్, మహారాష్ట్ర, వెస్ట్ మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాల్లో అత్యంత ఎక్కువ ఎఫెక్ట్ ఈ అల్పపీడనానికి సంబంధించిన ఎఫెక్ట్ ఉండబోతుంది. తెలంగాణ మీద అయితే అల్పపీడనం ద్వారా వర్షాలు ఉండవు, నార్మల్ రెయిన్స్ ఉంటాయి. 1-2 సెంటీమీటర్లు, 2-3 సెంటీమీటర్లు ఉంటాయి. కానీ ఇక 30 సెంటీమీటర్లు, 40 సెంటీమీటర్ల వర్షపాతం అయితే తెలంగాణకు అయిపోయింది. ఇవాళ మధ్యాహ్నంతో ఈ అల్పపీడన ప్రభావం తెలంగాణ మీద పోయింది. వర్షాలు పూర్తిగా పడవని కాదు, పడతాయి. 2-3 సెంటీమీటర్లు, 3-4 సెంటీమీటర్లు, 5-6 సెంటీమీటర్లు పడితే పెద్ద ఎఫెక్ట్ ఈ విధంగా ఉండదు. సో ఒక రెస్పైట్ ఏంటంటే మనం ప్రజలకి మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి వాళ్ళకి చెప్తుంది ఏంటంటే ఇక అల్పపీడన ప్రభావం తగ్గింది. నార్మల్ రెయిన్స్ మాత్రం ఉంటాయి. నార్మల్ రెయిన్స్తో పెద్ద ఎఫెక్ట్ ఉండదు. సో ఇదేదో ముందు ఊహించింది కాదు, అల్పపీడనం ఎఫెక్ట్ ఉంటుందని చెప్పారు. కానీ ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది అంటే ఒకటే ఏరియాలో. ఇప్పుడు నిన్న రెయిన్ఫాల్ చూసాం. ఎక్కడ పడింది? కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్. మళ్ళీ ఇవాళ చూడండి, ఇవాళ ఎక్కడ ఇంపాక్ట్ కనిపిస్తుంది? మళ్ళా అదే జిల్లాలో ఇవాళ వర్షం పడింది. మెదక్, సిద్దిపేట, కామారెడ్డి ఈ జిల్లాలోనే మనకు రెయిన్ఫాల్ ఎక్కువ మనకు కనపడుతున్న పరిస్థితి. ఒకసారి ఇవాళ రెయిన్ఫాల్ మనం చూద్దాం. ఇవాళ ఇప్పటి వరకు నమోదైన రెయిన్ఫాల్ చూస్తే కనుక ఇవాళ నిజామాబాద్లో, కామారెడ్డిలో ఎక్కువ వర్షం పడ్డది. టుడే స్టేట్ రెయిన్ఫాల్ హైయెస్ట్ కామారెడ్డిలోనే. మళ్ళీ రామారెడ్డి అనే ప్రాంతంలో 171 మిల్లీమీటర్లు అంటే 17.1 సెంటీమీటర్స్. బోధన్లో, నిజామాబాద్ జిల్లాలో 16.3 సెంటీమీటర్లు. సిరికొండలో 16.3, ఆ సిరికొండ ప్రాంతంలోనే 16, 13, దర్పల్లిలో 12.4, మాక్లూరులో 12.2, భీమ్గల్లో 11.8 ఇట్లా వర్షాలు పడ్డాయి. సో ఎక్కువ మేజర్గా ఇవాళ నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్ కానీ, కామారెడ్డి కానీ, నిర్మల్ కానీ ఇక్కడ భారీ వర్షాలు పడ్డాయి. నిన్నటికి సంబంధించి మ్యాప్ చూసుకుంటే నిన్న అసలు రాష్ట్రం అంతటా వర్షం పడ్డది. అందులో ఎస్పెషల్లీ అత్యంత ఎక్కువ వర్షం పడ్డ జిల్లాలు ఈ జిల్లాల్లో చాలా ఎక్కువ ప్రభావం ఉంది. సో ఇక్కడ వర్షం పడితే ఏమవుతుంది? నిజామాబాద్లో, మెదక్లో వర్షాలు పడితే గోదావరికి, మానేరుకు వరదలు వస్తాయి. సో మానేరు నది ఫుల్గా నిన్న 1,80,000, 2 లక్షల క్యూసెక్లు అంత వర్షం పడేసరికి ఒక్కసారిగా అప్పటి వరకు మిడ్ మానేరుకు నీళ్లు లిఫ్ట్ చేయాల్సిందల్లా కూడా చేంజ్ అయిపోయింది. ఒకసారి మనం చూద్దాం. నిన్న ఇక్కడ కామారెడ్డి జిల్లాలోనే చూడండి. నిన్న ఒక్కరోజు నార్మల్గా ఈ సమయంలో 5.5 మిల్లీమీటర్లు అంటే 1/2 సెంటీమీటర్ వర్షం పడాలి ఒక్క రోజులో. కానీ కామారెడ్డిలో పడ్డ వర్షం ఎంత? యాక్చువల్ రెయిన్ఫాల్ ఓవరాల్గా కామారెడ్డి జిల్లా మొత్తం 19.2 సెంటీమీటర్ల వర్షం పడ్డది. అదేవిధంగా మెదక్లో 149 మిల్లీమీటర్లు అంటే 14.9 సెంటీమీటర్ల వర్షం పడ్డది. సిద్దిపేటలో 9.9 అంటే 10 సెంటీమీటర్ల వర్షం పడింది. అట్లాగే నిర్మల్ జిల్లాలో 12.5 సెంటీమీటర్ల వర్షం పడింది. నిజామాబాద్లో 8.4 సెంటీమీటర్ల యావరేజ్ రెయిన్ఫాల్. జగిత్యాల్లో 6.5. సో ఇప్పుడు నిన్నటి తర్వాత ఇవాళటి వరకు మనం ఉన్న ఫిగర్ చూస్తే స్టేట్ యావరేజ్ రెయిన్ఫాల్ సర్ప్లస్ ఉంది. 25% ఎక్కువ రెయిన్ఫాల్ నమోదైంది. పడాల్సిన దానికంటే జూన్, జూలైలో కరువు అనుకున్నాం, కానీ ఒక్క అల్పపీడనం మొత్తం మార్చేసింది. 25% సర్ప్లస్ ఉంది. కొన్ని చోట్ల మాత్రమే తక్కువ రెయిన్ఫాల్ ఉంది, మిగతా అన్ని కూడా ఎక్సెస్ రెయిన్ఫాల్. మంచిర్యాలలో 4% తక్కువ ఉంది. 4% అంటే నార్మలే. తర్వాత జగిత్యాల్లో 4% తక్కువ ఉంది.
అండ్ సార్ జగిత్యాలలో 5%, నిజామాబాద్లో 4% తక్కువ ఉంది, పెద్దపల్లిలో 15% తక్కువ ఉంది, జయశంకర్ భూపాలపల్లిలో 2%, అదేవిధంగా హనుమకొండలో 1%. మిగతా అన్ని చోట్ల కూడా ఎక్సెస్, లార్జ్ ఎక్సెస్. ఇప్పుడు మీరు మెదక్ జిల్లా చూడండి, 87% ఎక్కువ వర్షపాతం నమోదైంది. అంటే సీజన్ మొత్తం నేను చెప్తున్నా. సిద్దిపేటలో 63% ఎక్కువ నమోదైంది, రంగారెడ్డిలో 60%, హైదరాబాద్లో 36% ఎక్కువ రెయిన్ఫాల్ నమోదైంది, మహబూబ్ నగర్లో 81% ఎక్కువ రెయిన్ఫాల్ నమోదైంది. సో ఓవరాల్గా మొత్తం తెలంగాణ అంతటా కూడా ఈ అల్పపీడనం వల్ల విస్తారంగా వర్షాలు కురిసాయి. ఇంకా 1 మంత్ సీజన్ ఉంది మనకి. సో 1 మంత్ సీజన్లో ఇంకా ఏమైనా జరగవచ్చు. ఇంకా కూడా 2-3 అల్పపీడనాలు సెప్టెంబర్లో కూడా నార్మల్గా ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఒక వారం రోజుల వరకు అయితే మనకి పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఇప్పుడు వర్షం చూస్తే మనకు జల్గావ్, అకోలా, అంటే మొత్తం మహారాష్ట్రలో ఎక్కువ ఈ రెయిన్ బెల్ట్ షిఫ్ట్ అయిపోయింది. సో ఒకసారి మనతో పాటు